ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము ఉత్కటాసన అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది. ఉత్కటాసన చాలా లావుగా ఉన్న వాళ్ళు చేయడానికైతే అసలు ఎంత పెయిన్స్ వస్తాయంటే అంత పెయిన్స్ వస్తాయి. థైస్ అయితే బాగా పట్టేసినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మన యొక్క థై ఫ్యాట్ అనేది తగ్గడానికి ఎంతగా హెల్ప్ అవుతుందో ఈ యొక్క ఆసనాలు జస్ట్ అలా వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. సో ఉత్కటాసన మెయిన్గా మన యొక్క థై ఫ్యాట్ని తగ్గించడానికి, థై స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడానికి, లెగ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయడానికి, మన యొక్క పిక్కల దగ్గర నుంచి మొత్తం లెగ్స్ అంతా కూడా దీనిలో అసలు ఇలా వైబ్రేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఫ్యాట్ తగ్గడానికి అట్ ద సేమ్ టైం బ్లడ్ సర్క్యులేషన్ అనేది లెగ్స్కి వెళ్ళి లెగ్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ యొక్క ఆసనానికి మనం చైర్ పోజ్ అని చెప్తాం. ఈ చైర్ పోజ్ ఉత్కటాసన అనే నేమ్స్ ఎందుకు వచ్చాయంటే ఈ యొక్క ఆసన మనం చూడటానికి కుర్చీలాగా ఉంటుంది. అంతవరకు మనం బెండ్ అయ్యి చైర్ లాగా కనిపిస్తాం. ఆసన ఫైనల్ స్థితి అనేది. అయితే ఈ యొక్క ఆసన ఎవరు చేయకూడదు దాన్ని కూడా మనం చూద్దాము. ఈ యొక్క ఆసనాన్ని మోకాళ్ళతో నొప్పులతో సఫర్ అవుతున్న వాళ్ళు ప్లీజ్ అవాయిడ్ చేసేయండి, చెయ్యొద్దు. మోకాళ్ళ నొప్పులు కూడా ఫస్ట్ గ్రేడ్ ఉన్న వాళ్ళు యోగా టీచర్ల యొక్క సమక్షంలో వాల్ హెల్ప్ తీసుకుని చేసుకోవచ్చు. చాలా లావుగా ఉన్న వాళ్ళైతే కనుక చేయటం అనేది కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది. కానీ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలి, లేకుంటే సన్నగా ఉన్న వాళ్ళు స్ట్రెంగ్త్ చేసుకోవడానికి అవంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్లో నేను మీకు చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో 3 వేరియేషన్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఎలా అయితే కంఫర్ట్ ఉంటుందో ఆ యొక్క ఆసనాన్ని ఈజీగా మీరు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఉత్కటాసన కోసం ఈ విధంగా స్టాండింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా 2 చేతులు పైకి, అదే టైంలో లెగ్స్ని నెమ్మదిగా డౌన్కి చేస్తూ పైన నమస్కార ముద్రలో పైకి చూడాలి. నెమ్మదిగా ఎక్సేల్ చేస్తూ స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయాలి. మీరు ఈ విధంగా చేయగలిగితే ఇలా డైరెక్ట్గా ఆసన స్థితికి ఆఫ్టర్ వార్మప్స్ వెళ్ళొచ్చు. కానీ చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళు పాదాల మధ్యన కాస్తంత గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకుని శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా మళ్ళా చైర్ పొజిషన్ పైకి. ఇక్కడ నమస్కార ముద్ర అనేది ఇబ్బందిగా అనిపిస్తే 2 చేతులు కూడా ఇలా ముందుకు పెట్టి శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చేసి శ్వాసను వదులుతూ స్లోగా రిలాక్స్ అవ్వాలి. ఉత్కటాసన 3rd వేరియేషన్లో ఎలా చేయాలో చూద్దాం. ఇది కాస్త కంఫర్ట్గా ఉంటుంది, ఎవరైనా కానీ చేసుకోవచ్చు. ఒక వాల్ని తీసుకొని వాల్ దగ్గరికి వెళ్ళిపోండి. నెమ్మదిగా చక్కగా సిట్టింగ్ పొజిషన్కి వచ్చేసి హ్యాండ్స్ 2 కూడా రిలాక్స్ చేసి ఈ స్థితిలో కూర్చోండి. ఇక్కడ మీరు ఇంకాస్తంత ఎక్కువసేపు కూర్చోడానికి బాగా ఈజీగా కూడా ఉంటుంది. ఎంత టైం అయితే మీరు హ్యాపీగా కూర్చోగలరో అంత టైం కూర్చోండి. దెన్ హ్యాండ్స్ని చక్కగా ఈ విధంగా ఉంచి నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసేయండి. ఇలా 3 వేరియేషన్స్లో మీకు ఏదైతే కనుక ఈజీ అనిపిస్తుందో ఆ పద్ధతిని ఎంచుకుని ఉత్కటాసనాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కానీ మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం వాల్ సపోర్ట్ తీసుకుని చేయండి. చూసారు కదా ఈ యొక్క ఎపిసోడ్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.